నమస్కారం అమ్మగారు. నమస్కారం. ఏమేమంటారమ్మా? ఒక కొబ్బరికాయ హారతికాయ పూరం, అగరొత్తులు, అరటిపళ్ళు, ఆ తర్వాత 2 మూల మల్లెపూలు. దండాలు సత్యబాబు గారు. ఏం కావాలమ్మా? ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, ఆకు ఒక్క, కర్పూరం, అగరొత్తులు, 2 మూల మల్లెపూలు ఇవ్వు. నాకు మల్లెలొద్దు, గులాబీలు ఇవ్వు. నా గులాబీలంటే అసహ్యం. మల్లెపూలు ఇవ్వు. ఇదిగోనమ్మా. నాకు ఈ 10 రూపాయలు వద్దు, వేరే 10 రూపాయలు ఇవ్వు. బాగానే ఉంది కదమ్మా. సరే ఇది తీసుకోండి. అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా? మా వారి పేరుతో చేయండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నెంబర్ 211. స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినిపించాలా? మా వారు త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి. శుభం. పూజారి గారు, మావారి పేరుతో కూడా అర్చన చేయండి. అలాగే పేరు కోరిక చెప్పండి. పేరు కానిస్టేబుల్ కిష్టయ్య, నంబర్ 211. త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి. శుభం. అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి. అదేమిటి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు? ఓం విడివిడిగా చేయండి. దీన్నే 2 in 1 పూజ అంటారమ్మా. ఏమిటి 2 in 1 పూజ? ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే. అవునమ్మా, స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2 in 1. కానిస్టేబుల్ కిష్టయ్య కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే 2 in 1. కనుక అర్చన కూడా 2 in 1 చేస్తే చాలు. ఓం గంగాధరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః. ఈ సోకాళ్ళు కృష్ణయ్యవి నువ్వేనన్నమాట? ఎస్ సార్. నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుమని 2 నెలలు కూడా పనిచేయడం లేదు. ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు? నిన్నేరా? సార్, నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్. అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా? అమర్యాదగా పిలవకూడదు కదా సార్. నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే, ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి పళ్ళు రాలగొట్టాను. ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు. అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్. అయింది కానీ ఇక చాలు. మరైతే వెళ్ళొచ్చా సార్? వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటో 2 in 1? అదే నాకు మండుద్ది. నా నెంబర్ 211 సార్. సరదాగా అన్నాలేవోయ్. అది సరే గాని నేను ఒక పెళ్ళాంతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను. నువ్వు ఇద్దరు పెళ్ళాలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా? సార్, చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్? నరాలు జువున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక్క నుంచి వణుకు పుట్టుకొస్తుంది. వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొందా. నా పరిస్థితి అదే. ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి, బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు, హెడ్ తో సహా మునిగినవాడు 2 పెళ్ళాలున్నవాడు. అది సార్. బాబు 211 గారు. అదే నాకు మండుద్ది. నువ్వు కూడా నన్ను 2 in 1 అని పిలుస్తావా? అబ్బే లేదండి బాబు, నేను 211 గారు అన్నానండి. 211 అని పిలిచావా? మరి నాకు అలా వినిపించిందే. దీన్నే భుజాలు తడుగు కూడా అంటారా? అంతేనేమో. బాబు, నాకు 2 పెళ్ళాలేనండి. పెద్ద పెళ్ళం కేసు ఎట్టిందని లోపలెట్టేశారు. ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలేయాలి కదండి. అదే నాకు మండుద్ది. నేను 2వ పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా ఎదవా. ప్రతి ఎదవా మాట్లాడేవాడు. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? జీవితాంతం ఇలా చెవుల్ని నిమురుతూ కూర్చోనా? చెప్పు.